సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణ కేంద్రంలోని మార్కండేయ దేవాలయ ఆవరణలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి దుబ్బాక పద్మశాలి సంఘం పట్టణ అధ్యక్షులు గాజుల తిరుపతి ఆధ్వర్యంలో సంఘ సభ్యులతో కలిసి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొదటిసారి పద్మశాలిల అభివృద్ధికి పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ ప్రభుత్వానికి హర్షం వ్యక్తం చేస్తూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయడంతో హర్షం వ్యక్తం చేస్తూ మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో శనివారం ఆర్యవైశ్య సంఘ సభ్యుల ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆర్యవైశ్య సంఘం నాయకులు మాట్లాడుతూ ఆర్యవైశ్యుల కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 100 రోజుల పాలనలో ఆర్యవైశ్యులకు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం గొప్ప విషయమని అన్నారు. గత పాలకులు ఆర్యవైశ్యులకు చేసిందేమీ లేదని కాంగ్రెస్ పార్టీ ఆర్యవైశ్యులకు గుర్తించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్రావుకు, మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు దుబ్బాక పద్మశాలి సమాజం మార్కండేయ మందిర్లో శ్రీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పద్మశాలి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన సందర్భంగా పద్మశాలి సమాజం వారికి చాలా కృతజ్ఞత తెలియజేస్తుంది. పద్మశాలులు ఆర్థికంగా రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నారు, కడువు పరిస్థితి బీద పరిస్థితిలో ఉన్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకొని ముఖ్యమంత్రి గారు పద్మశాలుల మీద ఎంతో కృషి వాళ్ళను ఆర్థికంగా బాగుపడాలన్న ఉద్దేశంతో ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా పద్మశాలు పేద వాళ్ళను గుర్తించి వారికి ప్రభుత్వం ఎంతైనా ఆదుకోవాలని, సహాయం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు మా సమాజం తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నాయకులు చెప్పారు, సంఘ మళ్ళీ పెద్దమనుషులు చెప్పారు, కానీ పట్టించుకోలేదు. ఇప్పుడు ఇంతవరకు కూడా ఏ ఒక్క పద్మశాలి బిడ్డకు ఆయన న్యాయం చేయలేదు. మేము సభాముఖంగా తెలియజేస్తున్నా, ఏ పార్టీ కూడా ఇట్లా చేయలేదు. పార్టీలు కూడా వాళ్ళ లబ్ధి కోసం చేసినాయి, కానీ ఈయన ఆలోచన చేసినట్టు పేదవాళ్ళ కోసం ఆలోచించుడు. జై పద్మశాలి.